నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నేను మాట్లాడితే వినే మూడ్లో మీరుంటే నేను ఇవాళ మూడ్ గురించి మీతో మాట్లాడతానండి. అబ్బా, ఇవాళ నా మూడ్ ఎంత బాగుందో అంటాం కదా, అంటే మనం చాలా సంతోషంగా ఉన్నామని దాని అర్థం అండి. కాస్త జాగ్రత్త, మన బాస్ మూడేం బాగోలేదు అని మీ సహోద్యోగి గనక అన్నారనుకోండి, దాని అర్థం మీ ఆఫీసర్ గారు కోపంతో దుమదుమలాడుతున్నారు అని కదా అర్థం. ఈ మూడుంది చూశారు, అది ఎప్పుడొస్తుందో ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేరండి. పిల్లల నుండి పెద్దాల దాకా అందరూ ఈ మూడ్ బారిన పడి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటారు. సరే, ఈ మూడ్ గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం కార్యక్రమం చూసాక. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సొగసు చూడతరమా. ఈరోజు మనం మన సొగసు చూడతరమాలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న లోరియల్ ప్రొఫెషనల్ సలూన్లో ఉన్నామండి. తనకి మేకోవర్ కావాలి అంటూ ఈరోజు మనల్ని అప్రోచ్ అయింది పుష్ప. మరి పుష్ప ఎలాంటి మేకోవర్ కోరుకుంటుందో తన మాటలోనే తెలుసుకుందామా. హాయ్ పుష్ప. హాయ్ ప్రశాంతి. పుష్ప మేకోవర్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాను? నేను సఖీ ప్రోగ్రామ్ చూసి అందులో మేకోవర్ మీరు చేయడం చూసి నాకు కూడా చేయించుకోవాలనిపించి మీ ప్రోగ్రామ్కి నేను కాల్ చేశాను. ఓహో, మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత చేయించుకోవాలి. రెగ్యులర్గా వాచ్ చేస్తావా? రెగ్యులర్గా వాచ్ చేస్తాను. ఓకే ఓకే. ఇక్కడ జడ్చర్ల, మహబూబ్ నగర్ జడ్చర్లలో విలేజ్. ఇక్కడ అందరినీ చూసి చేసుకోవాలనిపించి మేకోవర్ చేసుకుంటే నేను ఎలా ఉంటాను అని చూసుకుందామని మీ ప్రోగ్రామ్కి నేను కాల్ చేశాను. నీలో మాకు చాలా చేంజ్ వస్తుంది నాకు తెలిసి మేకోవర్ తర్వాత నాకు అనిపిస్తుంది. సో అంటే ఎలాంటి చేంజెస్ మీలో చూపించాలి అనేది మనకి అజయ్ ఉన్నారు, తను సజెస్ట్ చేస్తారు. హలో అజయ్ గారు. హలో అండి. అజయ్ గారు తను పుష్ప, పుష్ప తను అజయ్. హలో. సో అజయ్ గారు రీసెంట్గా మ్యారేజ్ అయింది పుష్పకి. తను విలేజ్ నుంచి సిటీకి వచ్చిందంటే వాళ్ళ అత్తే వాళ్ళ సిటీలోనే ఉంటారు. సో తనైతే ఉండేది ఇలా ఫ్యామిలీ కల్చర్ తగ్గట్టు తను కొంచెం ట్రెండీగా మారాలి అంటే ఎలాంటి హెయిర్ కట్ మరి మేకప్ మీరు సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా ఫస్ట్ ఆమె హెయిర్ చాలా థిన్ ఉంది, థిన్ ఫస్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ ఉంది. ఆ లాంగ్ హెయిర్ తర్వాత మాకు కొద్దిగా స్టైలింగ్ ఇచ్చి కొద్దిగా ఫ్రంట్లో లేయర్ ఇచ్చినా పర్లే, కానీ ఆమెకు కొద్దిగా స్టైలింగ్ ఇచ్చిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తామండి మేము. ఓకే. సో ఫస్ట్ హెయిర్ కట్ చేస్తారు. ఫస్ట్ హెయిర్ కట్ చేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తామండి. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ కట్ అండి. హెయిర్ కట్కి ముందు హెయిర్ వాష్ పుష్పకి చేస్తారట, మరి దాని తర్వాత హెయిర్ కట్ చూద్దాం. ప్రశాంతి, హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు మన హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీకు ఫేస్ చాలా బ్రాడ్గా ఉంది, హెయిర్ చాలా థిన్గా ఉంది. ఓకే, హెయిర్ థిన్గా ఉన్న కొద్దిగా ఫ్రంట్ లేయర్ ఇచ్చి ఒక షార్ట్ లేయర్ ఉన్నా ఎప్పుడు ఆమె టై చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది. బ్యాక్ లెంత్ ఎక్కువ ఉన్నది. ఓకే, ఆ లెంత్ కొద్దిగా షార్ట్ చేసుకుని మళ్ళీ లేయర్గా ఇచ్చి కొద్దిగా మైక్రో లేయర్ చేయించినంటే మంచిగా ఉంటుంది హెయిర్కి. కూడా పెద్దగా ఉంది కాబట్టి కవర్ చేస్తాను, లేయర్ చేస్తాను, ఫ్రంట్ చేస్తామండి ఆడ. ఓకే ఓకే. సో హెయిర్ కట్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేకప్. మరి తనకి ఎలాంటి మేకప్ సజెస్ట్ చేస్తారు మీరు? మేకప్ ఏంటంటే ఆల్రెడీ ఆమె ఫేస్ చాలా పెద్దగా ఉంది, చిక్స్ కొద్దిగా పెద్దగా ఉంది, దాని తగ్గట్టు కొద్దిగా కొద్దిగా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నది కంట్రోల్ కవర్ చేయాలి కదండి. కవర్ చేసిన తర్వాత కొద్దిగా లైట్ షేడ్ ఇచ్చి ఆమెకు లైట్ మేకప్ వేస్తాం. మొత్తం టోటల్ ఓవర్ వేస్తుంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అది. ఓకే. సో పుష్పకి హెయిర్ కట్ అండ్ హెయిర్ సెట్ చేసిన తర్వాత కంప్లీట్గా డిఫరెంట్ లుక్ వచ్చేసింది కదండి. మీరు కూడా చూస్తుంటే చక్కగా ఫ్రంట్ ఫోర్ హెడ్ కవర్ అయిపోయింది అండ్ లేయర్స్ కొట్టి వచ్చి అప్పుడు పలుచగా ఉన్న హెయిర్ కొంచెం వాల్యూమ్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ మేక్ ఓవర్ ఇంతటితో కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ జస్ట్ హెయిర్ కట్ అండ్ హెయిర్ స్టైల్ ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మేకప్ కదా. మరి ఈ మేకప్ కూడా చాలా లైట్గా డార్క్ సర్కిల్స్ కవర్ చేస్తూ చాలా న్యాచురల్ లుక్ ఇవ్వాలంట, అప్పుడే చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అంటున్నారు. సో ఆ లైట్ మేకప్ ఎలా ఉంటుందో చూద్దాం. మన ఇప్పుడు ఉమా గారు ఉన్నాను, మేకప్ ఆర్టిస్ట్. తను మేకప్ చేస్తున్నాండి ఇప్పుడు. తను చేస్తుందండి. ఓకే, హాయ్ ఉమా. ఓకే అజయ్ గారు, మరి ఫస్ట్ మనం క్లెన్జింగ్ కదా, అదేనా? ఫౌండేషన్ వేస్తామండి. ఓకే, సో ఫస్ట్ నీట్గా ఫేస్ని క్లీన్ చేయాలి, దాని తర్వాత మనం ఫౌండేషన్ వేస్తాం. ఓకే.
ఫౌండేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఐబ్రో లైట్గా సెట్ చేద్దామా? ఐబ్రో సెట్ చేస్తాం కదా ఇప్పుడు లైట్గా ఐ షేడ్ ఇస్తామండి. ఐ షేడ్. సో ఐ షేడ్ కూడా తనకి ఎలాంటి కలర్స్ వేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు న్యాచురల్ కలర్ వేసినాం కదా, ఎక్కువ హై కాకుండా లైట్ మేకప్ వేస్తాం కాబట్టి లైట్ కలర్స్ బెటర్ అంటారు. బెటర్ అండి. ఇప్పుడు ఐ షేడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఐస్ కి కాజల్ వేసి మస్కరా వేసేస్తామండి. ఓకే. ఇప్పుడు ఐ షేడ్ అయిపోయింది కదండి. ఐ షేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లిప్ లైన్ వేసి కొద్దిగా లిప్స్టిక్ వేసేస్తామండి. సో లిప్స్టిక్ ఏ షేడ్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? లైట్ షేడ్ అండి, ఎందుకంటే లైట్గా చేస్తున్నాం కదా, లైట్ షేడ్ బాగుంటుంది మీకు. ఓకే. మేకప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బ్లష్ ఆన్ చేస్తామండి. బ్లష్ ఆన్ చేసిన తర్వాత బ్లష్తో చిక్స్ ని హైలైట్ చేద్దాం. హైలైట్ చేస్తామండి. ఓకే ఓకే. సో ఇక దీంతో మేకప్ ఫినిష్ చేసుకున్నట్టేనా? ఫినిష్ చేసుకుంటాం. ఫైన్ ఫైన్, చాలా న్యాచురల్గా బాగుంది. మరి ఒకసారి విత్ హెయిర్ స్టైల్ తను లుక్ ఎలా ఉంటుందో చూపిస్తారా మనకు? ఓకే. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు కంప్లీట్ లుక్ మంచి కావాలంటే ఇప్పుడు డ్రెస్ అయిన తర్వాత మీకు కంప్లీట్ లుక్ వస్తుందా? ఓకే. మరి ఇప్పుడు పుష్ప డ్రెస్ చేంజ్కి వెళ్తుంది, దాని తర్వాత ఫుల్ మేక్ ఓవర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు పుష్ప ఎలా ఉంటుందో చూడ్డానికి వెయిట్ చేయండి. ప్రశాంత్ గారు మొత్తం మేకప్ తర్వాత లుక్ ఇట్లా మారిపోయింది. యా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ పుష్పకి ఈ పుష్పకి అసలు సంబంధమే లేదు, చాలా అందంగా ఉంది. ఆ పుష్ప నాకైతే బాగా నచ్చింది. చూస్తుంటే చాలా, అంటే నువ్వు ఎలా కోరుకున్నావో అలా మేము అంతవరకు రీచ్ అయ్యామో నాకు అనిపిస్తుంది. మరి నీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా బాగున్నాను ఈ మేక్ ఓవర్లో. అండ్ మా ఇంటి వాళ్ళు చూస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ టు సఖి. ఫైన్. సో ఇలా ఆ లుక్ నీకు ఇచ్చినందుకు అజయ్ గారికి థ్యాంక్స్ చెప్పేసి. మరి థ్యాంక్స్ లాట్ అజయ్. సో పుష్ప అయితే ఈ లుక్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మీరు కూడా చూసారు, చాలా డ్రాస్టిక్ చేంజ్. స్టార్టింగ్ పుష్ప వచ్చినప్పుడు ఎలా ఉంది, టోటల్గా మేక్ ఓవర్ తర్వాత పుష్పలో ఎంత చేంజ్ వచ్చింది అనేది తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇలాంటి మేక్ ఓవర్ మీరు కూడా కోరుకుంటే మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 040235565540. మరో చక్కటి ఎపిసోడ్తో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.